భూమి ఉండదు కానీ భూమి ఉందంటారు. గాలిలో మేడలు కడతారు, గ్రాఫిక్స్ తో మాయ చేస్తారు, పాంప్లెట్స్ పంచుతారు, పెట్టుబడులు పెట్టమంటారు. ఇదే మంచి అవకాశం అంటారు. ఆలసించిన ఆశాభంగం అంటూ తొందర పెడతారు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే పెద్ద మొత్తంలో రిటర్న్స్ వస్తాయని నమ్మిస్తారు. చివరకు నట్టేటా ముంచుతారు. కొన్నాళ్ళుగా రియల్ ఎస్టేట్ లో ప్రీ లాంచ్ పేరుతో పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరుగుతోంది. అనేక కంపెనీలు మొదట డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత బోర్డు తిప్పేస్తున్నాయి. తాజాగా మరొక సంస్థ చేసిన మోసం బయటపడింది. శుభోదయం అంటూ శటగోపం పెట్టారు. ప్రీ లాంచ్ అంటూ ఆకర్షించి పెట్టుబడులు పెట్టించి పత్తా లేకుండా పోయారు. భూమి లేకపోయినా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నామంటూ కోట్లలో డిపాజిట్లు సేకరించి పత్తా లేకుండా పోయిన శుభోదయం ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శ్రీ లక్ష్మీ ప్రసాద్ ను పోలీసులు అరెస్టు చేశారు. రాజమండ్రికి చెందిన డాక్టర్ కలపటాపు శ్రీ లక్ష్మీ ప్రసాద్ శుభోదయం ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 2017లో మాదాపూర్లో రియల్ ఎస్టేట్ సంస్థను ఏర్పాటు చేశారు. విజయవాడకు చెందిన వెంకట సత్యప్రసాద్ ను అకౌంటెంట్ గా, అనురాధ, రమణారెడ్డి అనే ఇద్దరిని డైరెక్టర్లుగా నియమించుకున్నాడు. లక్ష్మీప్రసాద్ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కిలాష్పూర్లోని పలు భూములను చూపెట్టి ఇన్వెస్టర్లను ఆకర్షించాడు. శుభోదయం ప్రాజెక్టులో పెట్టుబడి పెడితే 2 సంవత్సరాల్లో పెట్టుబడిని రెట్టింపు లాభంతో తిరిగిస్తాం, సంవత్సరం పాటు పెడితే సగం పెట్టుబడిస్తాం, బైబ్యాక్ స్కీమ్ పేరుతో 13 నెలలకు 50%, 18 నెలలకు 75%, 26 నెలలకు 100% లాభాలు భూమి ఇస్తామని ప్రకటించాడు. మొత్తంగా తమ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే అధిక మొత్తంలో రిటర్న్స్ ఇస్తామని డబ్బులు వసూలు చేశాడు. తన ఫ్రెండ్కు చెందిన స్థలాన్ని తన కంపెనీ స్థలంగా చూపించి వెంచర్లు, ఫార్మ్ ల్యాండ్స్ పేరుతో డబ్బులు వసూలు చేశాడు శ్రీ లక్ష్మీ ప్రసాద్. గత 3 ఏళ్ల కాలంలో హైదరాబాద్ శివారు ప్రాంతాలైన షాద్ నగర్, ఆమన్గల్, జనగాం, ఆలేరు, యాదగిరిగుట్ట లాంటి ప్రాంతాల్లో ఫార్మ్ ల్యాండ్స్ నిర్మిస్తున్నామంటూ లక్ష్మీ ప్రసాద్ పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా ప్రకటనలు గుప్పించాడు. ఎఫ్ఎంలను కూడా వదల్లేదు. ఈ ప్రచారాన్ని నమ్మిన జనాలు 5 లక్షలకు 600 గజాల ఫార్మ్ ల్యాండ్ ఇస్తున్నారు అంటే చాలా గొప్ప అనుకున్నారు. అంత తక్కువ ధరకు వస్తుండడంతో ల్యాండ్ ఎక్కడుందో కూడా చూడలేదు, డాక్యుమెంట్స్ గురించి పట్టించుకోలేదు, ల్యాండ్ ఉన్న ప్రాంతానికి వెళ్లి కనీసం విచారణ కూడా చేయలేదు. శ్రీ లక్ష్మీ ప్రసాద్ అడిగినంత డబ్బు మాత్రం ముట్టచెప్పారు. మాదాపూర్లో సమావేశాలు నిర్వహించి డిపాజిట్లు సేకరించారు. శ్రీ లక్ష్మీ ప్రసాద్ మాటలు నమ్మి హైదరాబాద్ కి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గతేడాది మార్చిలో 40 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు. గత 3 ఏళ్లుగా కొన్ని వేల మంది దగ్గర నుంచి వందల కోట్ల రూపాయలను వసూలు చేశాడు శ్రీ లక్ష్మీ ప్రసాద్. అప్పనంగా డబ్బు రావడం, అది కోట్లలో రావడంతో అతడికేం చెయ్యాలో అర్థం కాలేదు. ఆ డబ్బులతో సినిమాలు తీశాడు. ఆఫ్రికా, యూరప్ దేశాలకు వెళ్లి ఎంజాయ్ చేశాడు. పెట్టుబడి పెట్టిన డబ్బు తిరిగి రాకపోవడం, భూమి కూడా ఇవ్వకపోవడంతో బాధితులు శ్రీ లక్ష్మీ ప్రసాద్ పై తిరగబడ్డారు. ఒప్పందం ప్రకారం తమకు డబ్బు వెంటనే ఇవ్వాలని, వెంచర్లో ఉన్న స్థలాన్ని డెవలప్ చేసి ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. శ్రీ లక్ష్మీ ప్రసాద్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితులంతా కలిసి పోలీసులను ఆశ్రయించారు. సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసి అది పెట్టిన తర్వాత ఆ ల్యాండ్ మళ్ళీ నేను డెవలప్ చేసి ఎక్కువ రేటుకి అమ్మి మీకు డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఆశ చూపి వాళ్ళందరినీ కూడా ఇచ్చేయడం జరిగింది. సో దీని విషయంలో ఏమైందంటే మనం ఇక్కడ యూడబ్ల్యూకి బాధితులంతా వచ్చారు. మరి మిస్ చేస్తే కేసు రిజిస్టర్ చేశాము, అతన్ని అరెస్ట్ కూడా చేసాము. తర్వాత ఇంకో అతను రమణారెడ్డి అని చెప్పేసి ఏజెంట్ ఉంటే అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొక అతను కూడా అకౌంటెంట్ కమని అన్ని లెక్కలు పత్రాలు అన్ని చూసే అతను కూడా అకౌంట్ చేసి మొత్తం టోటల్గా ఏంటంటే ఈ విధంగా ఇన్ఫ్రాన్ పెట్టేసి ఎవరికి కూడా స్థలం ఇలా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన ల్యాండే కొనలేదు, ఆయన పేరు మీద చిన్న సెంటు భూమి కూడా లేదు. ఏదో ఫ్రెండ్ చూపించేసి పెట్టి అట్లా బిజినెస్ చేసేసి మోసం చేసి అందరితో కూడా డబ్బులంతా ఇది వసూలు తీసుకొని హ్యాచ్డ్ ప్లాన్ ఇది 2022 నుంచి ఈ విధంగా జరిగింది. పెట్టుబడుల పేరుతో సేకరించిన డబ్బుతో శ్రీ లక్ష్మీ ప్రసాద్ సినిమాలు తీయడమే కాకుండా తన సరదాల కోసం ఖర్చు చేశాడని పోలీసులు గుర్తించారు. శ్రీ లక్ష్మీ ప్రసాద్ ను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు.